వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ గొల్లపూడిలో దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని, ఏడాదిలో 34,000 కోట్లు అందించామని ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐటీని ప్రమోట్ చేశారని, నేడు క్వాంటమ్ కంప్యూటరింగ్ను ప్రమోట్ చేస్తున్నారని, టెక్నాలజీ వాడకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1గా ఉందన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ సుమారు 85% పూర్తయింది. దగ్గర 62,81,765 మందికి పెన్షన్ల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం 2,711 కోట్ల రూపాయలని సంబంధిత అధికారులకి నిన్నే గ్రామాల్లో పంపించడం. దాంట్లో సుమారు ఇప్పటికీ 11 గంటలు దాటిన తర్వాత 2,296 కోట్లు, సుమారు 85% డబ్బులు గ్రామాల్లో పేదవాళ్ళు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఎవరైతే ఉన్నారో ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు అందరూ కూడా పూర్తి స్థాయిలో డబ్బులన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో వెళ్తూ ఉన్నాయి. గత 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ గతంలో మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆయన మండుటెండలో చైతన్య రథం వెంబట వృద్ధులు, ఎవరైతే వితంతువులు, ఎవరైతే పేదవారు కాళ్ళకు చెప్పులు లేకుండా ఆయన చైతన్య రథం వెంబడపడి పరిగెడతా ఉంటే, ఆ రోజు చైతన్య రథం మీద ఆ మండుటెండలో వాళ్ళని చూసిన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు హైదరాబాద్లో సెక్రటేరియట్ రాగానే అధికార యంత్రాంగాన్ని కూడా క్యాబినెట్ కూర్చోబెట్టి ఇమ్మీడియట్గా వచ్చే నెల నుంచి 35 రూపాయలు పెన్షన్ ఇస్తున్నానని చెప్తే అధికారులంతా కూడా ఆశ్చర్యపోయారు. డబ్బులు ఎక్కడ ఉన్నాయని అడిగారు. మనసుంటే మార్గం ఉంటుందని, ఇవ్వాల్సిందే అని ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం దగ్గర ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 37,000 కోట్ల రూపాయలు ఇవాళ పేదవాళ్ళ చేతుల్లోకి డబ్బులు వెళ్ళాయి. వాళ్ళు ఏదైతే 35 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేశారు. ఆ 75 రూపాయలు పెంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చాలా మాటలు అన్నారు. మొదలుపెట్టిన ఎన్టీ రామారావు గారిని కానీ, ముందుకు తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారిని కూడా అసెంబ్లీలో నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఘనతా చరిత్ర కూడా తెలుగుదేశం ప్రభుత్వం అందే, చంద్రబాబు నాయుడు గారి. తర్వాత 1000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు రకరకాల మాటలు చెప్పి మరి 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. వాళ్ళ కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో రాగానే ఏప్రిల్ నెల కూడా కలిపి ఏప్రిల్, మే, జూన్ ఇస్తానని చెప్పారు. 3,000 4,000 చేశారు. 4,000కి 3,000 కలిపి మొదటి నెలలోనే 7,000 ఇచ్చారు. ఇక్కడ బసవరారు గొల్లపూడి గ్రామం అని చెప్తూ ఉన్నారు. 7,000 రూపాయలు మొదటి నెలలో మీ చేతిలో పెట్టారు. ఇప్పుడు ఈ నెలలో ఎంత వచ్చింది చేతికి? 4,000. ఈ నెలలో కూడా ప్రతి నెల అప్పటి నుంచి నెలకు 4,000 ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే దీన్ని సుపరిపాలనలో తొలి అడుగుగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా గ్రామాల్లోకి వెళ్ళాలి. కుటుంబ సాధికార సారథి దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుడి దాకా ప్రతి ఒక్క నాయకుడు, శాసనసభ్యుడు అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, రాజ్యసభ సభ్యుడు అవ్వచ్చు,
వాలంటీర్ అవ్వచ్చు, రాష్ట్రంలో వివిధ పదవుల్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, అదేవిధంగా మండల జిల్లా పరిషత్తుల్లో పదవుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు 2వ తారీఖు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పరిధిలో గ్రామాల్లో తిరిగి ప్రభుత్వం చేస్తూ ఉన్న మంచి కార్యక్రమాలన్నీ కూడా 4వసారి ముఖ్యమంత్రిగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళమని, తల్లికి వందనంలో ఇవాళ ప్రతి బిడ్డకి మరి ఇస్తా ఉన్న 15,000లో 2,000 స్కూల్కి వెళ్ళాయి, 13,000 తల్లికి వచ్చాయి. ఆ విధంగా ఒక బిడ్డ ఉంటే ఒక బిడ్డకి 2 బిడ్డలు 3, 4, 5, 6 మొన్న నందిగాంలో 6 బిడ్డలు ఒక కుటుంబంలో మరియమ్మకి మరి ఆ రోజు అందరం మధ్యలో తంగిరాల ప్రభాకర్ గారు రమణ గారు విగ్రహం దగ్గరే అందరం కూడా ఆ కుటుంబాన్ని అభినందించడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కూడా ఇవాళ 4,000 పెద్దవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నాం, 6,000 రూపాయలు దివ్యాంగులకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. కిడ్నీ, కాలేయం, తలసేమియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 10,000 ఇస్తున్నాం. ఎవరైతే దివ్యాంగులు మొత్తం ఇబ్బంది పడుతూ ఉన్నారో 100% వాళ్ళకు 15,000 వెళ్తూ ఉన్నాయి. ఈ విధంగా దగ్గర దగ్గర సుమారు 65 లక్షల మందికి ఈ దేశ చరిత్రలో 65 లక్షల మందికి సుమారు 37,000 కోట్లు సంవత్సరం కాలం దాటిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున డబ్బుగా రాస్తున్నాడు. నా సంబంధం లేదండి. ఈ వాస్తవాలు కూడా 2-3 రోజుల తర్వాత అక్కడ రికార్డ్ అయింది. నిజాన్ని ఎన్ని రోజులు దాయగలడు? 48 గంటలు తొక్కి పెట్టాడు. 72 గంటల్లో వాస్తవాలు బయటకు వచ్చాయి. సింగయ్య ఎలా చనిపోయాడు, బండి కింద ఎలా పడ్డాడు, ఆ పడ్డమ్మటే జగన్మోహన్ రెడ్డి వాహన శ్రేణిలో అంబులెన్స్ ఉంటుంది. ఆ అంబులెన్స్లో సింగయ్యని ఎక్కిస్తే సింగయ్య బతికేవాడు. హిట్ అండ్ రన్ కింద దీని మీద పెద్ద చర్చ కూడా అవసరంలా. డ్రైవర్ గుద్దటం, కాపాడటం అక్కడ ఇమీడియట్గా జరగాల్సిన చర్యలు. నువ్వు అక్కడ స్లో ఆపమని చెప్తున్నారు, కళ్ళ ముందు కనపడతా ఉంది. సాక్షి ఛానల్లోనే లైవ్లో వచ్చింది. వెంటనే సాక్షి ఛానల్ ఆపేశారు, తీసుకెళ్ళి ఆ విగ్రహాలు చూపిస్తున్నారు సత్యనపల్లిలో. ఆ బండి స్లో చేసి లాగేశారు, పక్కన పారేశారు. వాళ్ళలో ఉన్న ఒక్కడు కూడా మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎమ్మడబడిపోయారే తప్ప కనీసం పోలీసులకు సమాచారం, హాస్పిటల్ తీసుకెళ్ళటం, అంబులెన్స్లు ఎక్కించడం, లేదా అంబులెన్స్ని పిలిపేయటం, లేదా దానిపోయే వాహనం ఆటో ఉంటుంది, కారు ఉంటుంది, ఎవడైనా ఎక్కించుకెళ్తాడు. ఆపితే నువ్వు ఇవాళ మళ్ళీ నువ్వు ఓట్లు కావాలి, మళ్ళీ నీకు ముఖ్యమంత్రి పదవి కావాలి, నువ్వు మళ్ళీ వాళ్ళ బోకరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నావు. మొన్న తెనాలి వెళ్ళావు, దేనికి వెళ్ళావు? తెనాలి గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళావు. అక్కడ కూడా చెప్పింది ఏంటి? ఇవాళ గంజాయి బ్యాచ్ వాడి దగ్గరికి వెళ్తేనే రేపు మనం ఇంకోటి దగ్గరికి వెళ్ళడానికి వీలవుద్ది. కాబట్టి గంజాయి బ్యాచ్ వాడి దగ్గరికి ముందెళ్తే వాళ్ళే నిలబడతారు జెండాలు పట్టుకొని మనకని వాళ్ళని తీసుకొచ్చి సింగయ్య దగ్గర, ఆ సింగయ్య చుట్టూ ఉంది ఎవరో ఆ రోజు ఈ గంజాయి బ్యాచే. ఈ తాగి తందనాలు ఆడేవాడే, అడిగి తెలియదు. సింగయ్య ప్రాణం కనపడలేదు, అడిగి సింగయ్య మనిషి కనపడలా. పెద్ద ఆయన 70 ఏళ్ళు, ఆ సింగయ్య కనపడలా. తోటి కార్యకర్త, నీ పార్టీ కార్యకర్త, నీ పార్టీ నాయకుడు, అతను ప్రాణం కాపాడటానికే నీకు తీరికలేదు. నీ విగ్రహం ఓపెన్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, కూటమి ప్రభుత్వం తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుని తిట్టాలి. ఇక సవాళ్ళ మీద పేలాలు అనుకునే విధంగా తయారయ్యారు వీళ్ళు. వాళ్ళు ఒకటే అడుగుతున్నాం, తెనాల్లో గంజాయి బ్యాచ్ కావచ్చు, పొదల్లో అక్కడ మహిళలంతా అమరావతి రైతాంగం మహిళల్ని నీకేం రాగం వచ్చింది? ఈ నెలలో 6 వాయిదాలు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకెళ్ళాలా? లీగల్ డిపార్ట్మెంట్, పోలీస్ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి. ఇవాళ అమరావతి రైతులు కోర్టుకెళ్తున్నారు, అమరావతి మహిళలు కోర్టుకెళ్తున్నారు, వాళ్ళంతా కోర్టులకు వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.
నీ మీద 38 కేసులు ఉన్నాయి, 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 8 ఈడీ కేసులు ఉన్నాయి. 2 ఈడీ కేసులు విచారణ జరిగితే 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. 2 టరాలను పోటీ చేసే అధికారమే లేదు, అవకాశమే ఉండదు. చాలా క్లియర్గా 2 ఈడీ కేసుల్లోనూ ముద్దాయి, ప్రధాన ముద్దాయి, అవి విచారణ జరగాలి. క్రిమినల్ కేసులు విచారణ జరగాలి. లిక్కర్లో దోచుకున్న డబ్బంతా కూడా ఖజానాకు రావాలి. ఇవాళ తల్లికి 100 డబ్బులు ఇవ్వాలంటే నానా బాధలు పడి ఇచ్చాం. అన్నదాత సుఖీభవ డబ్బులు రేపు జూలైలో ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15కి ఆడబిడ్డలంతా కూడా కొత్త బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాబోతా ఉంది. ఇంకా సిగ్గు లేకుండా నువ్వు సూపర్ 6 గురించి మాట్లాడతావా? సూపర్ 7 అని ఎగతాళి చేస్తావా? ఎస్, బాండ్లు ఇచ్చాం, గ్యారంటీ ఇచ్చాం, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. నువ్వు మళ్ళీ వాళ్ళ ప్రజలకు కూడా చెప్తున్నావు, ఈయనదో జగన్మోహన్ రెడ్డి నొక్కమంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల మాటలు, వైసీపీ కార్యకర్తల నాయకుల మాటలు నమ్మి మీరు సెల్ ఫోన్ నొక్కారో మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులన్నీ కూడా ఈ గంజాయి బ్యాచ్, ఈ లిక్కర్ దోపిడీ బ్యాచ్, ఈ మాఫియా మొత్తం మీ బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఖాళీ చేస్తారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, వైసీపీ దొంగలు రేపు గ్రామాల్లోకి వచ్చి మీ ఫోన్ నెంబర్ అడిగినా, మీ వేలు ముద్రలు అడిగినా, లేకపోతే మిమ్మల్ని ఏదైనా నొక్కమన్నా మీ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తారు. మీ డబ్బులు ఖాళీ అవుతాయి, మీ ఆస్తులు ఖాళీ అవుతాయి. మొన్న కూడా భూములు కొట్టేసే కార్యక్రమం చేశాడు. అవన్నీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు అని పెట్టాడు. అవన్నీ కూడా రద్దు చేసి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సుపరిపాలనలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దగ్గర 68 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించి సుమారు 1675 కోట్లు నువ్వు డబ్బులు ఎగ్గొట్టావు. ఆ డబ్బులు కట్టి 68 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొని 48 గంటల్లో డబ్బులు వేస్తే ఇవాళ ధాన్యం రైతులను రెచ్చగొట్టే కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. సుమారు 273 కోట్లు పొగాకు రైతులు డబ్బులు ఇచ్చి పొగాకు రైతులను ఆదుకుంటుంటే వాళ్ళను రోడ్డెక్కించి అల్లరి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళల మీద దాడులన్నీ కంట్రోల్ చేస్తే మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే 13 నుంచి 11% మహిళా సంక్షేమం కింద డాక్రా మహిళలకి 28,000 కోట్లు బ్యాంకు రుణాలు ఇస్తే, శ్రీనిధి కింద 4,500 కోట్లు రుణాలు ఇస్తే ఇవన్నీ చెప్పాలి. చాలామంది తెలియదు, చాలామందికి దృష్టి కూడా లేదు. ఈ వాస్తవాలన్నీ కూడా బయట మాట్లాడాలి. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పరిగెత్తిస్తూ ఉన్నారు. అనకాపల్లికి నీళ్లు తీసుకురావాలనే కార్యక్రమం జరుగుతుంది. తర్వాత పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్నాయి. అలాగే అంద్రినివా గుండికాయ కర్నూలుకి, అనంతపురంకి, కడపకి, చిత్తూరుకి, గాలేరి నగర్ పనులు 3,850 కోట్ల పనులు అక్కడ జరుగుతున్నాయి. వెలుగొండ టన్నుల వల్ల 1 టన్నులన్నా పూర్తి చేసి పనులు పూర్తి చేయాలని అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గుంతలు లేకుండా రోడ్లు పొడవాలని దగ్గర 88,866 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారు 78,295 కోట్లతో నేషనల్ హైవే పనులు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇవేం మాట్లాడడం, ఇవేమి బయటికి రానివ్వడం, రాత పత్రికలు రోజు విషయం చెప్పడం. సబ్సిడీ విద్యుత్ కూడా 9 గంటలకి నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నారు. సెలూన్లు కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు. చేనేతకి కూడా పవర్ లూమ్లకి 500 యూనిట్లు ఇస్తా ఉన్నారు. హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. చేనేత పవర్ లూమ్స్కి 500 యూనిట్లు ఇస్తున్నారు. హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలనే చంద్రబాబు నాయుడు గారు రేపు 4 రోజులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళాలని సుపరిపాలనలో తొలగడిక కార్యక్రమాన్ని పెట్టారు. అంగన్వాడీ సంక్షేమ వర్కర్లకి 1,00,000 రూపాయలు, హెల్పర్లకి 40,000 గ్రాట్యుటీ కూడా మన ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అది కూడా అయింది. తర్వాత బీసీ సంక్షేమం కింద 47,456 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టి ముందుకెళ్తున్నాం.
నామినేటెడ్ పోస్టులో కూడా 34% రిజర్వేషన్లు ఇస్తున్నారు. చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్లకి అవన్నీ కూడా తీర్మానాలు చేసి పంపిస్తూ ఉన్నారు. ఇట్లా మళ్ళీ ప్రతి వారం బెంగళూరు ప్యాలెస్ పోవటం, సంవత్సర కాలం అయిన తర్వాత తాడేపల్లి కొంపకొచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టడం, ఎక్కడ శవం దొరుకుతుందో అని ఎత్తుక్కోవటం, ఒక ర్యాలీ కార్యక్రమం పెట్టడం, దానికి జనాలకి పోగు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. ఈ దోచుకున్న డబ్బు అంతా ఎక్కడదే? ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు పట్టాలో 1000 కోట్లు కంటైనర్ల ద్వారా బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి వెళ్ళిపోయింది. బ్యాంకులు ఓపెన్ చేశారని బయట దేశాల్లో, ఐలాండ్లో బ్యాంకులు కొనడానికి చెబుతున్నారు. లండన్లో డబ్బులు వెళ్ళిపోయింది, లండన్కి వెళ్ళింది. మద్రాసులో పెద్ద ప్యాలెస్ కడుతున్నాడు. బంగారం బిస్కెట్లు సుమారు 10,000 కోట్ల రూపాయల బంగారం మార్చాడంట. జైపూర్లో, మద్రాసులో కంటైనర్ల డబ్బు వెళ్ళి ఈ దుర్మార్గులంతా, నందిగామలో దుర్మార్గుడు, గోలపూడిలో దుర్మార్గుడు, వీళ్ళే మోసింది సూట్ కేసులు స్పెషల్ ఫ్లైట్లో. ఇవాళ 30 కోట్లు దొరికిందని లెక్కర డబ్బు దోచుకున్న 1000 కోట్లలో మొన్న ఎన్నికల్లో గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర 8 కోట్లు దొరికింది. ఈ దుర్మార్గులే ఇళ్ళ వాటాదారులు, ఈ రాజకల్సి రెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి మనుషులు, వాళ్ళ పార్ట్నర్లు, అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి, వీళ్ళంతా మొత్తం ఈ డబ్బు అంతా లెక్కర డబ్బు 30 కోట్లు దొరికిందని కూడా వాళ్ళ పత్రికల్లో, టీవీల్లో వస్తూ ఉంది. మళ్ళీ మీరా శుద్ధులు చెప్పేది, మళ్ళా ఈ దుర్మార్గులు ఈ రాష్ట్రంలో మళ్ళీ మేము ప్రతిపక్షం అని తిరిగేది. 11 సీట్లు ఇస్తే నీకు శాసనసభకి వెళ్లకుండా, సభకి వెళ్ళి మాట్లాడే దమ్ము ధైర్యం లేకుండా వెళ్తే అక్కడ ఆయన పాత్రగా కనపడుతున్నాడు. నువ్వు చేసిన పాపాలన్నీ చెబుతాడు. వెళ్తే అక్కడ రఘురామరాజు కనపడుతున్నాడు డిప్యూటీ స్పీకర్గా, ఆయన పాత్రుడు స్పీకర్గా. వాళ్ళే చెబుతారు నీ పంచాంగం అంతా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంత్రుల దాకా కూడా వచ్చేదాకా ఇవన్నీ పాపాలన్నీ బయట పెడతారు. ఈ పాపాలన్నీ చర్చకు వస్తాయి కాబట్టి నువ్వు సభలోంచి పారిపోయి, నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. నా మీద 82 కేసులు పెట్టారు మీ అయ్యా కొడుకులు. ఆ 82 కేసుల్లో 50 కేసుల చుట్టూ తిరుగుతున్నా. రోజు వారానికి 4 రోజులు కోర్టుకు వెళ్తున్నా.